మన యొక్క ఆత్మ చైతన్యం ఎవరు చేశారో, మనకి మంత్రోపదేశాన్ని ఎవరు చేశారో వాళ్ళనే మనం మనస్ఫూర్తిగా మనం ఆరాధిస్తాం. ఎందుకు ఆరాధిస్తూ అదే విధంగా చేసుకుంటూ మనం వారు ఏమనుగ్రహిస్తారంటే గురువు ఈతని యొక్క ఆత్మ ధన్యత పొందాలని వారు అనుగ్రహిస్తుంటారు. వాళ్ళ అనుగ్రహం వల్లనే మనం వాడికి పొందగలం అనమాట. ఏదైనా ఒక గురువు ఎంతమందినైనా కూడా అమ్మ అంటుండే ఇంజిన్ చాలా గట్టిగా ఉన్నది, ఎన్ని డబ్బాలైనా తగిలేయండి లాక్కుపోతుంది, కానీ మధ్యలో జరికిస్తుంది. జరికిచ్చినప్పుడు ఊడిపోతే మాత్రం మాకు తెలియదు. ఏమా మధ్యలో ఊడిపోతే కూడా మాకు తెలియదు, కానీ ఊడకుండా చూసుకునే బాధ్యత మీది అంటారు. అమ్మగారు ఎంత సూక్ష్మంగా అంత అనంతం ఏమా అట్లా ఉంటుంది. అందువల్ల గురువు అనేటివాడు గురువు అనేటివాడు ఒకరే. గురువు మీద ధ్యాసతోటే, గురువు మీద మనంతో సదా మననం చేస్తుంటే మన మనసు లయత్వం పొందుతుంది, అటు ఇటు పోకుండా. ఇంకా గురువే మనకు సర్వకారణం అయిన తర్వాత గురువు లేకుండా ఇప్పుడు వాళ్ళు నారద తుంబురం అనేటి వాళ్ళే మహావిష్ణువునే గురువుగా ఎంచుకున్నారు. వాళ్ళు ఎంచుకోలేదా? గురువు లేకుండా ఎవరు లేరు ప్రపంచంలో. ఆ పరమాత్మనే గురువుగా ఎంచుకున్నారు వాళ్ళు. ఆ నారదుడు, తుంబురుడు వాళ్ళందరూ కూడా మహావిష్ణువు దర్శనం చేసుకుంటారు. వాళ్ళలో ఆయన ఏ లోకం ఉంటే ఆ లోకాన్ని చేరగలుగుతున్నారు. కానీ అంత శక్తి మీకున్నదా? గురువు లేకుండానే తరించటం అనుకోవటము నాకైతే తెలియదు. కానీ గురువు లేని విద్య అమ్మ వాళ్ళు అంటుండే గుడ్డి విద్య అని అంటుండే అనమాట. అది నేనన్న అహంభావం మనిషినట్ట చేస్తుంది చెప్తున్నా. అందుకనే మనం ఎవరి ద్వారా జ్ఞానం పొందుతున్నామో ప్రతినిత్యంలో వాళ్ళు కూడా మనకు గురుతుల్యులని మనం గౌరవించాలన్నమాట. ఎవరి ద్వారా మనము అంటే ఈ మార్గంలో వస్తుంటే అనేకమైన ఇబ్బందులు అవుతుంటే ఒక్కోసారి మనం కూడా పొరపాట్లో పోతుంటే కూడా అటు పోకుండా ఎవరైనా ఒక సూచన చేశారనుకో, అది కూడా మనకి ఉపకారం చేస్తుంది. వాళ్ళని మనం గౌరవంతో చూడాల్సి వస్తుంది అనమాట. అందువల్ల ఎవరిని కూడా మనం అపమానంగా చూడరాదు. ఏదండి ఎవరిని చూడరాదనమాట. ఎవరిని కూడా ఎవరిని కూడా మనం చిన్న చూపు చూడరాదు. అందరిలో భగవంతుడు అనేటివాడు ఉన్నాడు కాబట్టి అందరి మనస్సులు బాధించరాదని చెప్తారు. ఏనండి అకారణంగా మనం ఎవరిని కూడా బాధించరాదు అని చెప్తుంది శాస్త్రం. అమ్మగారు కూడా అదే అంటారు. కావున గురువు అనేటివాడే సర్వస్వం అని తెలుసుకోవాలి. ఆ గురువులు ఐక్యమైపోవడం అనేది గురువు ఆ పరమాత్మ స్వరూపాన్ని చెంది ఉంటాడు నాయన. మరి అమ్మ నేను భూమి ఆకాశాలు నిండి ఉంటాను నాయన, నేను లేని జాగా లేదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సర్వం తానైపోయి వెలిగారంటే అది విరాట్ స్వరూపం అయిపోయినాడు. బ్రహ్మంగారు రాసినట్టు విరాట్ అంతటా నిండినవాడు విరాట్. ఇప్పుడు నడుస్తున్నదంతా సుల్లానే చెప్తున్నా కదా. ఈ గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాలు, ఈ తీర్థాలు. నన్ను ఎవరైనా తిడితే కూడా పర్వాలేదు, ఇతను కూడా తిడతాడు. నువ్వు అట్టెత్తున్నా నేను వింటే వినని నేను పొందిన అనుభవం, నా గురువు నాలో కలిగించిన అనుభవాన్ని నేను చెప్తున్నా అని చెప్పానమాట. నాకు అది చెప్పవలసిన విధి అన్నమాట. నాది ఆ కర్మ రాశాడు భగవంతుడు. అందువల్ల సత్యం చెప్పాలి. నువ్వు ఏం చేయాలి? జపము, ధ్యానం చేసుకోవాలి ప్రతిరోజు. ధర్మం సత్యంగా నడవాలి. హింసా మార్గాన్ని వదిలిపెట్టాలి. ఈ పద్ధతులన్నీ ఆచరించుకుంటా గుడికి పోయి టెంకాయలు పెడితే పాపం పోతుందా? గుడికి పోయి అసత్యంగా నడిస్తే అవుతుందా? అంటే గుడిలో ఉన్న విప్రుడు ఏం చేయాలి? ధర్మం చెప్పాలి, జ్ఞానం చెప్పాలి. చెప్తున్నారట ఏ గుళ్ళన్నా జ్ఞానం చెప్తున్నారా? విప్రులు అసలు ఎందుకు విప్రులు సృష్టించాడు? 4 వర్ణాలు ఉన్నారు కదా. ఎందుకు విప్రులు జ్ఞానం ఇవ్వాలి అందరికీ. విప్రులు ఏం చేశారు? ఇప్పుడు దారి తప్పారు. 10,000 ఇస్తావా పెళ్ళికి వస్తా, 15,000 ఇస్తావా పెళ్ళికి వస్తా అంటాడు. ఇక్కడే ఉన్నాడు కదా మన గౌరవ స్వామి. ఏమో అంటున్నారా లేదా? అంటే విప్రధర్మాన్ని తప్పినట్టే కదా. ఆయన ఎంత ఇస్తే కూడా అంత తీసుకోవాలి.
అంటే అన్ని ధర్మాలు అయితే చెడిపోయాయో, విప్ర ధర్మమే కాదు, వ్యాపార ధర్మం ఎంతంటే కల్తీ చేస్తారు, వాళ్ళు కూడా అమ్మేస్తూ ఉంటారు. అట్లనే సూత్రధర్మం అంటే సేవావృత్తి. వాళ్ళు ఏం చేస్తారు అంటారు, ఎప్పుడు కూడా పని చేయాలంటే యజమాని ఎదురు నిలబడితే చేస్తారు, లేకపోతే నిలబడుకోరు. అంటే సూత్రధర్మం ఏంది, ఆ కాయకింది నేను ఇన్ని పైసలు తీసుకుంటున్నా, నేను దీన్ని నిష్పక్షపాతంగా సేవ చేయాలనే ధర్మం ఉంటుంది. ఇంకా రాజధర్మం ఏమైపోయింది ఇప్పుడు, ఇంకంతా మీకు తెలుసు. దాని గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. అంత స్వార్థం అయిపోయింది, అంత ధనం సంపాదించడానికి అయిపోయింది. రాజు ఎందుకు అవసరం? మనం కష్టం చేసుకుంటాం, మనం పండించుకుంటాం, మనకు అవసరమైన వస్తువుని మనం కొనుక్కుంటాం, కష్టం అంతేనా కదా. ఇంకా రాజధర్మం ఎందుకయ్యి అంటే అధర్మం. కొంతమంది ఈ యొక్క ఎవరైతే మెత్తగా ఉంటారో, ఎవరైతే వాళ్ళ సజ్జనులు ఉంటారో వాళ్ళ మీద అటాక్ చేస్తారు, వాళ్ళకి నష్టం కలిగిస్తారని అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయటానికే రాజధర్మం. అటువంటి ధర్మం కంట్రోల్ చేయటానికే రాజధర్మం. అది జరుగుతున్నదా లేదా మీకు తెలుసు. అందుకని 4 ధర్మాలన్నీ ఒక విప్రధర్మమే కాదు. విప్రధర్మం కరెక్ట్ ఉంటే అన్ని ధర్మాలు కరెక్ట్గా ఉంటుండే, కానీ ఆ విప్రధర్మం దాటి తప్పిపోయింది, అన్నీ కూడా అయిపోయింది. వాళ్ళు కూడా డబ్బులు సంపాదించడానికి అయిపోయింది అనమాట. ఈ యజ్ఞం చేస్తే 50,000 కావాలి, ఆ యజ్ఞం చేస్తే 1,00,000 రూపాయలు కావాలంటారు. మరి జ్ఞానం ఎట్లా వస్తుంది చెప్పండి? సాధు సత్పురుషుల సన్నిధానాన్ని చేరితేనే జ్ఞానం వస్తుంది. అది కూడా సాధు సత్పురుషులో కూడా ఎవరైతే సత్పురుషులు ఉన్నారో, సన్మార్గులు ఉన్నారో, ఎవరు అమ్మ లెక్క ఉన్నారో అటువంటి గురువుని ఎంచుకొనే నడవాలంటారు. ఆ గురువులు కూడా దొరకాలంటే కూడా అది కూడా పుణ్యమే అంటారు. అమ్మ పూర్వజన్మ పుణ్యం ఉండబట్టే మనం వచ్చాం అమ్మ దగ్గరికి. అసమిస్తుంది, అసత్యం అసమిస్తుంది అంటే 4 ధర్మాలు చెడిపోయినాయి. అందుకనే దీనికి భగవంతుడికి పని కలిగి ఈ ధర్మాన్ని అణిచి మళ్ళీ ధర్మాన్ని నిలపడానికే భగవంతుడు అవతరించినాడు. అదంతా జరిగిపోతుంది. మనం నమ్మినా నమ్మకపోయినా ఆయన కార్యాన్ని వాళ్ళు నరనారాయణలు మానవ జన్మ తీసుకొని వచ్చారు. అది వాళ్ళ బాధ్యత. అది మనం వాళ్ళు ఏం చేయాలో చేసుకోబోతారు. మన ఆలోచనలు అవన్నీ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ధర్మం మీద అది చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. ఏనైనా అది ధర్మం. భగవంతుడు అది 5,000 సంవత్సరాలకు ఒకసారి, ఏ కలియుగంలో 5,000 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ విధంగా ధర్మాన్ని స్థాపన చేయబడుతుంది అనమాట. ధర్మం స్థాపన అయిన తర్వాత మళ్ళీ అమ్మన్నారు కూడా చారాన్ని బాగా ఉంటారు, బారాన పోతుంది అన్నట్టు మళ్ళీ ధర్మం నడుస్తున్నాం. కొంతమంది ఏమనుకుంటారు, కలియుగం ఇప్పుడు 4,32,000 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడేం కాలేదు, 5,000 కదంటే ప్రతి 5,000కు ఒకసారి ధర్మానికి హాని కలుగుతుంది కాబట్టి సంస్కారం చేసుకుంటూనే పోతారన్నమాట వాళ్ళు. అది ఎవరికి అర్థం కాదు. అది అమ్మలాంటి మహాన్యులకి అది తెలుస్తుంది. అందరూ కూడా దయా, ధర్మం, సత్యం, జ్ఞానంతో నడవాలి. ఇంకా గురువు యొక్క సేవలో తరించాలి. ఇప్పుడు మా అమ్మోళ్ళు ఉన్నారు, మా లక్ష్మమ్మ, వెంకటమ్మ, శివమ్మ, అనంతమ్మ, వీళ్ళు మా శశికళమ్మ, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు చేసే కర్తవ్యాన్ని ఎవరు చూడక్కర్లేదు. రేపు వాళ్ళు చేస్తున్నారా లేదని చూడవలసిన అవసరం లేదు. వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తారు, చూడవలసిన అవసరమే లేదు. వాళ్ళు త్యాగమై అమ్మకేం అడిగారమ్మో మాకేం అక్కర్లేదు, మీరు అక్కే చేసుకోండి అమ్మ అన్నారు. సరే మీరు అట్టే నిస్వార్థంగా సేవ చేసుకోకండి, అమ్మలా ఎక్కువైపోతారని వాళ్ళకి అభయం ఇచ్చారు. అది ఒక మార్గం గురు సేవ. ఇప్పుడు ఎందుకంటే గురువు ఒక సేవా కార్యక్రమాన్ని ఇక్కడ సృష్టించారు. ఏనైనా ఈ సేవని ఎవరైతే త్యాగఫలం అనేది ఫలాన్ని త్యాగం చేసి నడుస్తారు వాళ్ళని భగవంతుడు తనలో ఐక్యం చేసుకుంటారు. ఏనైనా అది గురువు సేవలో అది దొరుకుతుంది అన్నమాట. ఏనైనా ఎందరెందరూ ఆ విధంగా త్యాగమై సేవ చేసి అనుసరిస్తారో వాళ్ళందరూ కూడా ఆ ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. ఏనైనా కావున ఏది ఏమైనా సరే గురువుని మించిన దైవం లేరు. గురు మార్గం వల్లనే జ్ఞానం కలుగుతుందని మనమంతా కూడా ఆలోచించేయాలి. ఏనైనా శ్రీరాముడు అంతటి ధనుడైనాడంటే గురువుల యొక్క
ఆశీర్వాదం అంటారు. వాళ్ళు అనలేదా శ్రీరాముడు? వాళ్ళ గురువుల మాట కాదని